నేను ముందు చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ నా కోసం ఎంతగానో ప్రార్థన చేసి నన్ను బలపరిచి, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మీరందరూ విడిచిన కన్నీరు నన్ను ఇలా నించోబెట్టింది. నన్ను క్షమించండి, నా తెలుగు అంత స్పష్టంగా ఉండదు, కానీ ట్రై చేస్తాను. ముఖ్యంగా ఈ సమయం ఇచ్చిన దేవుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి దైవజనుల కుటుంబంలోనే పెరిగాను, మీ అందరికీ తెలుసు. కానీ నేను చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం ఉంది నాది. కానీ నేను కొంచెం క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే, నేను వైభవంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వచనం ఏంటంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు. ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయండి నాకు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2. అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు చాలు చాలు. ఈ వచనం నేను వైభవం, మీ అందరికి తెలిసి నేను ఆల్రెడీ వైభవం హైదరాబాద్లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు పర్సనల్ ప్రేయర్ టైం అనేది ఒకటి ఉండేది. అది ఒక 30 minutes ఉంటుంది. నేను నా పర్సనల్ ప్రేయర్ టైంలో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ వచనం చూపించి, దేవుడు నాతో ఈ వచనం ద్వారా మాట్లాడాడు. నేను అప్పుడు ఎలా అంటే, ఇవన్నీ నార్మల్ వచనాలు, ఇవి జరగవు నా లైఫ్లో అంటే అప్పుడు అంత నేను నమ్మేదాన్ని కాదు. ఎంత పాస్టర్ గారు కూతురునైనా సరే నాకు ఎక్కడో దేవుడి మీద కొంచెం డౌట్ ఉండేది. నేను ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఏం చెయ్యట్లేదు అనే డౌట్స్ ఎక్కువ ఉండే అన్నమాట. దేవుడు ఈ వచనం ద్వారా నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే నేను వైభవంలో ముగించుకొని ఇంటికి వచ్చానో, నెక్స్ట్ నా ప్లాన్ ఏంటో నాకు అస్సలు తెలీదు. నేనేం చేయాలి, స్టడీస్కి వెళ్ళాలా లేకపోతే మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేయాలా, ఏం తెలియదు. నేను వైభవం నుండి వచ్చిన వెంటనే కార్ దిగంగానే డాడీ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? అసలు నాకు ఏం మాట్లాడాలి ఏంటి ఏం తెలీదు. నేనేమన్నానంటే, మీరు చెప్పండి, మీరు చెప్పింది నేను చేస్తానన్నా. సరే అనేసి వైఆర్సీకి బెంగళూరులో ఇంకో బైబిల్ కాలేజ్ ఉంటే అక్కడికి పంపించారు. అక్కడ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగింది. ఇంకా అలానే మధ్యలో స్టడీస్ నేను కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు స్టడీస్ని కూడా కంటిన్యూ చేస్తూ నా ఎగ్జామ్స్ నేను ఇస్తూ, నా ఎగ్జామ్స్లో కూడా నేను చెప్పాలంటే 15 సబ్జెక్టులు ఒకేసారి అటెంప్ట్ చేశాను. దేవుడు దాంట్లో కూడా మంచి విజయాన్ని నాకు దయచేశాడు. ఇంకో విషయం ఏంటంటే, ఢిల్లీ ప్లాన్ అసలు నా మైండ్లోనే లేదు. నేను ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ ట్రైనింగ్ చేయాలి, లేదా సేవలో ఉండాలి, సేవలో ఇంకా బలపడాలి అనేది నాకు అసలు థాట్ లేదు. నా గోల్ అంతా ఏంటంటే, స్టడీస్ కంప్లీట్ చేసుకొని ట్రైనింగ్ జాబ్ కొట్టాలి అనేది ఆ కన్నీటి ప్రార్థన. దేవుడు ఆ కన్నీటి ప్రార్థన విని మా ఇద్దరిని దేవుడు వాడుకుంటున్నాడు. ఢిల్లీ ప్లాన్ 2 రోజుల్లో అప్లికేషన్స్ పూర్తయిపోతాయి అనే సమయంలో నేను అప్లికేషన్ అప్లై చేశాను. అప్లికేషన్స్ అప్లై చేసిన వెంటనే నాకు ఢిల్లీ నుండి కాల్ వచ్చింది. కాల్ చేశారు, మాట్లాడిన వెంటనే ఒక 2 minutes ఏమో మాట్లాడారు అంతే. ఆయనకి ఏమనిపించిందో నాకు తెలీదు, మీరు సెలెక్ట్ అయ్యారు, టికెట్స్ కన్ఫర్మ్ చేసుకోండి, నేను మీకు లొకేషన్ పంపిస్తాను. ఇంకా వెంటనే వెళ్ళి మా అన్నయ్యకి కాల్ చేసి ఇలా, అప్పుడు అన్నయ్య బెంగళూరులో ఉన్నాడు, అన్నయ్యకి కాల్ చేసి ఇలా కాల్ వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నారు, రమ్మంటున్నారు. ఈ విషయం డాడీకి తెలియదు, నేను అప్లై చేసిన విషయం తెలియదు,
నేను కాల్ వచ్చిన విషయం తెలీదు, నేను వెళ్తున్నాను అన్న విషయం తెలీదు, కానీ టికెట్స్ బుక్ చేయాల్సిన డాడీయే. ఇంకా ఇంకా మమ్మీకి చెప్పాను, మమ్మీ ఇలా సెలెక్ట్ అయ్యాను, వెళ్ళాలని ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, డాడీతో నువ్వే మాట్లాడాలి అని అన్నా. లేదు లేదు నువ్వే మాట్లాడు, నువ్వు చెప్తేనే వింటారు అనేసరి సరే ఒక రోజు వీలు చూసుకొని వెళ్ళి కూర్చొని డాడీ ఇలా అప్లై చేశాను, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అంటే, ఏంటి ఇంత సడన్గా అప్లై చేసావు నాకు చెప్పకుండా అని. ఎందుకో తెలియదు, దేవుడు అలా నడిపించుకొని డాడీ కూడా ఒప్పుకొని వెంటనే డాడీ కూడా టికెట్స్ బుక్ చేసిన వెంటనే మాకు నెక్స్ట్ సండేనే ఇంకా వెళ్ళాల్సిన సమయం. ఇంకా అందరూ మీ అందరూ నా కోసం చాలా కన్నీరు విడిచి ప్రార్థన చేసిన విధముగా దేవుడు నన్ను అక్కడ 1 సంవత్సరం వరకు అక్కడ ఉంచి ఎవరిని చూడకుండా. ఇంకో విషయం ఏంటంటే, నేను మీ అందరికి తెలుసు, నేను మా మమ్మీ డాడీని వదిలేసి ఉండడం చాలా కష్టం. అలాంటిది ఈ 1 ఇయర్ దేవుడు నాకు మంచి ఆరోగ్యం దయచేసి ఆయన కృపలో భద్రపరిచి నన్ను ఇప్పటి వరకు నడిపించాడు. ఆ వచనం ఏం చెప్తుందంటే, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్, యు ఆర్ మైన్ అని అంటారు. నేను పేరు పెట్టి పిలిచాను, చదవండి, నీవు నా సొత్తు. ఆ వాక్యం దేవుడు నా పట్ల ఈ 22 సంవత్సరాల్లో దేవుడిని కార్యాలు చేస్తూనే వచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా శ్రమల గుండా, ఒకవైపు స్టడీస్ ప్రెషర్ ఎక్కువ, ఒకవైపు ఎగ్జామ్స్ రాయకుండా, ఒకవైపు ఇలా చాలా శ్రమల గుండా వెళ్ళాను. ఇదంతా నేను చెప్పాలంటే కేవలం మా తల్లిదండ్రుల ప్రార్థన, మా ఉపసంఘాల ప్రార్థన, మీ ప్రార్థన నన్ను ఇలా బలపరిచి ఇలా నుంచోబెట్టింది. నేను ఇక్కడ నుంచొని నా ఫ్యామిలీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఎందుకు పనికిరాందాను అనుకున్నదాన్ని. కొన్ని విషయాలు ఆలోచిస్తే ఒకప్పుడు జోని ఎలా ఉండేది, ఇప్పుడు జోని ఎలా ఉండేది అనే విషయం ఆలోచిస్తే దేవుని కృపణ పట్ల అలా అని నిలుచుంది. నేను ఏ స్థితి నుండి వెళ్ళినా కానీ, ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కానీ, దేవుడు నన్ను ఎప్పుడు తన చేతిని నా దగ్గర నుండి దూరం చేయకుండా అలానే కాపాడుతూ వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు వీక్లీ ఫోన్ ఇస్తారు. సో ప్రతి వీక్ మా మమ్మీకి కాల్ చేసి ఖచ్చితంగా 2 గంటలు 3 గంటలు ఖచ్చితంగా మాకు సంభాషణ జరుగుతూ ఉండేది. ఇంకా నేను నా ప్లాన్స్ చెప్పడం, మా ప్లాన్స్ చెప్పడం, ఇంకా అలా జరుగుతూ ఉండి నెక్స్ట్ ప్లాన్ ఏంటని అనింది మమ్మీ. అంటే నేను అన్నాను, ఏమి లేదు, ప్రెసెంట్ అయితే నువ్వు ప్రేయర్ చెయ్యి, నువ్వు ప్రేయర్ చేసిన దాన్ని బట్టి నేను వెళ్తాను. నెక్స్ట్ వీక్ కాల్ చేసి ఏమనిందంటే, నువ్వు సేవలో నిలబడాలి, ఇంకెక్కడికి వద్దు, నువ్వు ఇక్కడే ఇంటి దగ్గరే ఉండి సేవలు చూసుకో అనింది. సరే అని నేను ప్రేయర్ చేసుకుంటుంటే, నేను వెళ్ళిన సంవత్సరంలో నవంబర్లో అనుకుంటా నేను యూత్ కోసం ప్రేయర్ చేశాను. నేను వెళ్ళే ముందే కొత్త ప్రజలు, కొత్త యవనస్తులు మన సంఘానికి రావడం నేను చూసి వెళ్ళానమాట. నవంబర్లో ఇంకా నేను ప్రేయర్ చేస్తూ ఉండగా యవనస్తులు కూడికి ఎలా అయినా స్టార్ట్ చేయాలి అనేది నా ఆలోచన. ఇంకా నేను మమ్మీకి కాల్ చేసి మమ్మీకి చెప్పి తర్వాత అన్నయ్యకి చెప్తే అన్నయ్య ఏమన్నారంటే స్టార్ట్ చేద్దాము అన్నారు. ఇంకా అలా ఇద్దరం కలిసి మాట్లాడుకొని జనవరి నుండి ఇగ్నైట్ యూత్ హ్యాంగ్అవుట్ స్టార్ట్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఈ 19 వారాలు దేవుడు మా పట్ల ఉండి కొత్త స్పీకర్స్ ఎప్పుడు దేవుడు ఎలా సమకూరుస్తున్నాడో ఏం అర్థం కాలేదు. కానీ కొత్త స్పీకర్స్ వచ్చి మాట్లాడడం, ఇవన్నీ దేవుని కార్యాలు మేము చూస్తున్నాం. ఇది ఎంతగానో మమ్మల్ని బలపరుస్తుంది. కేవలం మీ అందరు చేసిన ప్రార్థన వల్ల మేము ఇలా, ఇంకా మా కొరకు ప్రార్థించండి. ఇంకా దేవుడు మమ్మల్ని బలంగా వాడుకున్నట్లు, అలానే ఇంకా దేశ విదేశాల్లో మేము వాడబడలాగున మేము అయితే ప్లాన్స్లో ఉన్నామో ఆ దేవుడు మా ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేసినట్లు
మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. అలానే ఇంకోటి ఏంటంటే ట్రాన్స్లేటర్ కోసం ప్రార్థన చేయండి. మాకెక్కడికి వెళ్ళినా ట్రాన్స్లేటర్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ నేను చెప్పాలన్నా, అన్నయ్య చెప్పాలన్నా ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. సో ఒక స్థిరమైన ట్రాన్స్లేటర్ ఉండేలాగా మీరందరూ ప్రార్థించండి. అలానే ఈరోజు జరగబోతున్న KFC గురించి యాక్చువల్లీ నేను ఢిల్లీ బైబిల్ భవన్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ అంతా మాకు చిల్డ్రన్స్ మినిస్ట్రీ అనే టాపిక్ మీద మాకు క్లాసెస్ జరిగాయి. ఆ టాపిక్లో చిల్డ్రన్స్ గురించి ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఎలా నడిపించాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలి, అవన్నీ ఆలోచించినప్పుడు నాకు అన్నయ్యకి యూత్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి చిల్డ్రన్స్ మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఉన్నాం ఇద్దరం. సో లాస్ట్ వీక్ అంతా నేను క్లాసెస్ వినడం వల్ల నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత ఓకే మనం కూడా చిల్డ్రన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇంకా ఈవినింగ్కి అన్నయ్య కాల్ చేసి చిల్డ్రన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం అని అన్నారు. ఎందుకో దేవుడు అలా ఇద్దరిని ఒకే రీతిలో నడిపిస్తూ, ఇద్దరికి ఒకే ఆలోచనలు కలుగజేస్తూ ఇలా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. సో ఈవినింగ్ జరగబోతున్న KFCలో మీ పిల్లలందరినీ తీసుకొని రావాల్సిన కోరుచున్నాము. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జరగబోయే KFC ప్రోగ్రామ్ కిడ్స్ ఫర్ క్రైస్ట్, అది ఒక చిల్డ్రన్ హ్యాంగ్ అవుట్ లాగా మీరందరూ మీ పిల్లల్ని తీసుకొని వచ్చి మీ పిల్లలు ఇంకా బలముగా దేవునిలో ఎదిగే వారిగా మీరు ఉంచాలని, ఇంకా టీచర్స్ అందరూ ఎవరైతే ఈ సంవత్సరం పాటు మా సండే స్కూల్ పిల్లలు టీచ్ చేస్తున్నారో కొంచెం ఇనిషియేటివ్గా తీసుకొని మీ పిల్లలందరినీ పంపించాల్సిందిగా కోరుచున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును. చక్కటి సాక్ష్యం. దేవుడు బిడ్డలిద్దరిని బలపరిచి పరిచయంలో వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు వారిని గొప్పగా రావుదినాల్లో వారి పట్ల చేసిన వాగ్దానాలు ప్రభువు నెరవేర్చి వాడుకున్నట్లుగా మనందరూ ప్రార్థన చేద్దాం. చెప్పబడ్డ సాక్ష్యం బట్టి అందరూ కూడా మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే సయా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుత్థాన ఆరాధన కూడికలో తండ్రి ఇప్పటి వరకు మీ సన్నిధి మీ ప్రసన్న తోడుగా ఉంచినైనా పాటల్లోనూ మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు, ఆరాధనలో మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు, ధ్యాన వాక్యములో ప్రభువా మీరు నిలబడినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి సాక్ష్యాల్లో మా ప్రియబిడ్డలందరూ నిలబెట్టి వారి జీవితాల్లో మీరు చేసిన కార్యాలు బట్టి అయ్యా మీరు ఇచ్చినటువంటి విజయాలు బట్టి స్వస్థతలు బట్టి మేళ్లు బట్టి వారి సాక్షులుగా నిలబడి ఉంటుండగా ఇంకా గొప్ప కార్యాలు వారి జీవితాలు మీరు జరిగించండి దేవా. ఇంకా ఉన్నత సాక్ష్యాలు ఇక్కడ వినడానికి మా ప్రజల పక్షాన మీరు కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోండి తండ్రి. మీ స్తోత్రాలు. అలాగే జూనియర్ ఎక్స్ని కూడా ప్రభువా బైబిల్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మా మధ్యకు రావడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి. నీ కుమార్తె నిలబెట్టి సాక్ష్యం ఇచ్చేట్టుగా నీ కుమార్తెని ఇంకా బలపరిచి అభిషేకించి రాబో దినాల్లో అయ్యా నీ కుమార్తెను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఇంకా సాయంకాలం 4 గంటలు జరగవచ్చున్న KFCలో కూడా బిడ్డలు మీరు మరుగుపరిచి వాడుకోండి నైనా. అనేక మంది చిన్న పిల్లలు ప్రభువా అయ్యా కూడికి హాజరవడానికి కూడా మీరు సహాయం చేసి వారిని తెచ్చుకోదేవా. ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ కూడా మీరు ఘనముగా జరిగించండి. ఐజాక్ ని జూనియర్ ఎక్స్ ని అయ్యా మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. లేఖన భాగం నుండి మీ దాసులు నిలబెట్టుకునే తండ్రి అయ్యా వాక్యముల ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన వాక్కులు ప్రతి ఒక్కరి హృదయాలు నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి దేవా. నీతో సహవాసం చేస్తే కలిగే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకుంటున్నైనా నీ మేలుతో నింపబడి ఉండడానికి నైనా మీరు సహాయం చేయండి. ఇంకెందరూ ప్రభువా హృదయంలోనికి నేను ఆహ్వానించలేదు, రక్షణ పొందలేదు, అట్టి వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారితో మీరు మాట్లాడి వారు మీ యొక్క మిమ్మల్ని ప్రభువా హృదయంలోకి ఆహ్వానించడానికి సహాయం చేయదేవా. రక్షణ పొందడానికి సహాయం చేయదేవా. ప్రతి ఒక్కరు ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం చేయదేవా. రక్షణ పొంది ఇంకా అందరూ వ్యక్తిగతంగా సంఘపరంగా సహవాసాన్ని
వాక్యానికి దూరంగా ఉంటున్నారు తండ్రి, వాక్యం ద్వారానైనా సంఘ సహవాసములో తండ్రి నీతో సహవాసం కలిగి నీ యొక్క సన్నిధిలో బ్రహ్మ ధైర్యముతోను హృదయాలు మండుతూ అనేక మందికి మిమ్మల్ని గురించి ప్రకటించడానికి, మీ గురించి చాటించడానికి, మీ కొరకు వాడబట్టడానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరించమని ప్రార్థిస్తున్నానైనా. వాక్యం అందించిన నీ దాసురాలు ఇంకా రెట్టింపు ఆత్మతో బలముగా ఘనముగా వాడుకోండి. సంఘాన్ని విస్తరింపచేయండి దేవా. దేవుడానికి ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు అయ్యా. నీ స్తోత్రాలు ఇంకా అన్ని కూడా మంచి ఆరోగ్యం నుంచి ఇంకనైనా సేవలు వారు కూడా వాడబట్టుకు దేవా. మీరే వారిని నైనా వాడుకోమని ప్రార్థిస్తున్నాము నైనా. ఇచ్చిన కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించండి. అక్కడ పరిచర్య కుటుంబాన్ని మీరు దీవించి ఇంకా బలముగా ఘనముగా నీ కుమార్తెను వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినాల ప్రభువా వివాహ దినాన్ని జరుపుకొచ్చిన బిడ్డలు నవదంపతులు ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. పుట్టుక దినాన్ని జరుపుకునే నీ కుమార్తెను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంత బిడ్డ కానుకలు కూడా మీరు దీవించండి దేవా. అయ్యా నీ స్తోత్రము. ప్రతి హస్తాన్ని ప్రతి కుటుంబాన్ని పేరు మీద దీవించండి. కానుకలు మీ సేవార్థం వాడబట్టుకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈ దినము రానబెట్టి మరొక వారం రావడం సహాయం చేయండి. ఓపికతో వాక్యాన్ని విన్న బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు, ఆరాధనలో పాలు పంపలు పొంది పాటలు పాడిన బిడ్డలు అందరినీ కూడా పేరు పేద దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నందుకు మరొకసారి మీ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలకు జవాబిస్తాను నమ్మచ్చు మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభుయేసు నామ సంపూర్ణ విజయం, అపవాదికృత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఒక విషయం వినండి. మరి ప్రవీణ్ అలాగే రోజా గారి యొక్క గృహంలో ఈ రాత్రి 7 గంటలకు ప్రార్థన కూడికుంది. సంఘం అంతా కూడా ఆ ప్రార్థన కూడికి రావాలని మనం చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఇంతటితో కూడికి ముగించబడింది. ప్రార్థన చేయించుకున్న వారు ఎవరుంటే ముందుకు రండి, ప్రార్థన చేస్తారు. మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను.
ప్రేమామయుడు నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిందలతో నన్ను కృంగదీసిన మాటలతో నన్ను గాయపరచిన నిందలతో నన్ను కృంగదీసిన మాటలతో నన్ను గాయపరచిన నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని నా గాయము స్వస్థపరిచెను యేసు నా గాయము స్వస్థపరిచెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య రామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా కన్నవారే నన్ను విడచి వేసిన కట్టుకున్నవారే నన్ను వదిలివేసిన కన్నవారే నన్ను విడచి వేసిన కట్టుకున్నవారే నన్ను వదిలివేసిన నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా అనునిత్యము నాతో ఉండెను యేసు అనునిత్యము నాతో ఉండెను అనునిత్యము నాతో ఉండెను యేసు అనునిత్యము నాతో ఉండెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నన్ను ప్రేమించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను నన్ను బ్రతికించెను అనుక్షణము కాపాడెను యేసు అనుక్షణము కాపాడెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నన్ను ప్రేమించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను నన్ను
యేసయ్య ప్రేమామయుడు. హల్లెలూయా.